వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఇక గేమ్ చేంజర్ బజ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్, ఎలా ఉంది గేమ్ చేంజర్? రేపైతే రిలీజ్ కాబోతుంది. మెగా అభిమానులు 3 కోట్లు 2,000 కోట్లు అంటున్నారు. ఏం చెప్తారు సినిమా బజ్ ఎలా ఉందంటే? ముఖ్యంగా ఈ సినిమా మీద ఏంటంటే చాలామంది అసలు బేసిక్గా అయితే బజ్ ఎక్కడ కనబడట్లా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచో సంక్రాంతి సినిమా వెంకటేష్ సినిమా చేసినంత హడావిడి ఏది చేయట్లా. ఇంకా బాలయ్య డాకు మహారాజ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలు అంటే ఇవే బేసికల్లీ. అండ్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పుష్ప అడిషనల్ 20 minutes యాడ్ చేసి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అని చూస్తుంది. అంటే 11th ఉంది. ఇప్పటివరకు చూసిన సినిమా ఒక ఎత్తు, అడిషనల్ 20 minutes ఇదేముండబోతుంది చెప్పు అని అనుకుంటే ఒక్కొక్కరి ప్రిడిక్షన్ ఒక్కొక్కటి. ఓకే. అంటే ఈవెంట్లో 2 చనిపోయారు కదా, దానివల్ల ఏమన్నా ఆపేశారంటారా? అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ లోను అదే దీంట్లో గేమ్ చేంజర్ ఈవెంట్ లో 2 చనిపోయారు కదా, దానివల్ల ప్రమోషన్స్ ఏమన్నా ఇట్లా అది నాకు తెలియదు. దానికి ఆలోచించి మరి వాళ్ళు ఏం చేసుకున్నారో లేదో, వాళ్ళకి అసలు దాని ఆలోచన ఉందో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఇక్కడ అసలు విషయానికి వస్తే పుష్ప గురించి మాట్లాడుకుంటే 11th రీ రిలీజ్ ఉంది. రీ రిలీజ్ ఇన్ సెన్స్ అడిషనల్ 20 minutes యాడ్ చేసి రిలీజ్ చేసుకుంటున్నారు. మైత్రికి కావాల్సిన సరుకు ఉంది, థియేటర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు పుష్ప సినిమాలో పుష్ప అనేవాడు తగ్గడు కానీ ఒక విషయంలో తగ్గాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇతను తగ్గితే తన సహచరుడు తన భార్య కూడా ఓ టైప్ ఆఫ్ గిల్ట్ ఫీల్, అరే ఏంటిది నేను తగ్గకూడదు అని. అంటే వీడు నేను తగ్గననే కదా నాతో పాటు తిరుగుతున్నాడు, అలాంటిది నేను తగ్గితే రేపు వీడి మొహం ఇలా చూపించుకోవాలి, నో వే అని చెప్పేసి మళ్ళీ ఇలాగ టాయిలెట్ రివర్స్ వెళ్తాడు. నెక్స్ట్ ఇప్పుడు అలాంటి పుష్పని ఎవడైనా మోసం చేస్తే, పుష్ప మోసపోవద్దు అనేం లేదుగా, చేసేదే దందా. అవును, ఖచ్చితంగా ఉండాలనంటూ ఏం లేదు. సో మనం సినిమా స్టార్టింగ్లో జపాన్లో చూసినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో 500 నోటు ఏదో నోటు అన్మ్యాచ్ సిచ్యువేషన్, అది మోసం. ఆ మోసంలో ఏంటని ఎదిరిస్తే పుష్పని పడేవడం, కాల్చడం, ఆయన వాటర్లో పడడం, అది కళలాగా ఆయన బయటకు రావడం అంత మనం చూసాం. సో పుష్ప మోసపోకూడదు కూడా. ఇన్ కేస్ పుష్ప మోసపోతే తను ఆ సిచ్యువేషన్ని కూడా ఛేదించగలగాలి కదా, అలా వదిలేయకూడదు కదా. దానికి సంబంధించిన 20 minutes ఫుటేజ్ ఆల్రెడీ ఉంది అనే ఒక టాక్. సో అది పుష్పని మోసం చేసిన ఇప్పటివరకు తగ్గేదేలే అంటేనే టాయిలెట్ పోసి వచ్చాడు తగ్గడానికి వచ్చినప్పుడే. మరి పుష్పనే మోసం చేస్తే ఏం చేస్తాడు, వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అనేది ఆ 20 minutes ఎపిసోడ్లో చూపించారు అనేది ఒక వినికిడి. చూపించబోతున్నారు ఇన్ సెన్స్ అడిషనల్ యాడ్. సో ప్రపంచం మొత్తం దీనికోసం ఎదురు చూస్తుంది. అండ్ ఆ విషయం తెలిసినప్పటి నుంచి కొత్త గొప్ప గేమ్ చేంజర్ చూద్దాంలే అనుకున్న వాళ్ళకి ఏంటంటే పాపం చూశారు, ఓపెన్ చేస్తున్నారు సండే నుంచి, సరేలే మండే వచ్చింది, సరేలే ట్యూస్డే వచ్చింది, థర్స్డే వచ్చింది. మరి అభిమానులు 3,000 పక్కా వస్తాయి అంటున్నారు కదా. 3,000 crores రాని, 3,000 కాదు 1,00,000 కోట్లు రాని. నేను చెప్పేది విను. సో మండే ఎదురు చూశారు, ట్యూస్డే ఎదురు చూశారు, థర్స్డే ఫ్రైడే వరకు వస్తే థర్స్డే రోజు కూడా ఈ బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయి. వెనస్డే ఈవినింగ్ వరకు బుకింగ్స్ లేవు. వాళ్ళు ఒక్కరోజు ముందు అలా రిలీజ్ చేసుకున్నారు. సో చూసి అలసిపోయి ఎందుకులే అనుకున్నారు చాలామంది. అదొక మైనస్ అయిపోయింది. అండ్ ఇకపోతే సాంగ్స్, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సాంగ్స్ విపరీతంగా దంచుతాయి. కొన్ని దాంతోనే ఆ హిట్ సినిమా పల్స్ తెలిసిపోద్ది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సాంగ్స్ అన్నట్టు అంటే అసలు పాడుకోవాలా వద్దా, మరి ఈ సాంగ్స్ పాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న మొహమాటంగా కూడా పాడట్లేదు జనాలు. అలా అనిపించింది. ఈ విధంగా ఉంది. పెద్దగా అయితే దీని మీద అసలు ఏమాత్రము బజ్ లేదు. కొద్ద గొప్ప ఆ ఈవెంట్ వల్ల బజ్ వచ్చినా కూడా, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈవెంట్ బజ్ వచ్చినా కూడా వాళ్ళిద్దరు చనిపోవడంతో అది కూడా పోయింది. సో ఎక్కడ చూసినా ఇలా యుఎస్ వెళ్ళి ఏదో చేశారు, మర్చిపోయారు జనాలు దాని గురించి. ఇప్పుడు ప్రీమియర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే పెద్దగా టికెట్లు ఆల్రెడీ కొన్న వాళ్ళు కూడా వీళ్ళకి పంచుకుంటున్నారు. ఏం పోతాంలే అని చెప్పేసి. పైగా చలికాలం అంత ఇదిగా విపరీతమైన చలి ఉంది. ఇప్పుడు చూసినా సరే 21, 22 ఉంది. మనం ఏసీ లేకుండానే బయట. అవును, నార్మల్గా కొంచెం దాటితే 17, 18కి వచ్చేస్తుంది. ఇంక ఏసీతో పనిలా. మనం 16 పెట్టి ఇట్లా అనుకుతాం కదా, బయటే 16 ఉంటుంది.
సో అట్లా అంత అర్ధరాత్రి 4 గంటలకి ఎవడరా లేసేది, మనకు అవసరమా ఇప్పుడు ఇది చూడకపోతే ఏంటి, నిదానంగా తెల్లారాక చూద్దాంలే అన్న ఫీలింగ్ వస్తుంది చాలామందికి. అంటే క్లైమేటిక్ సిచ్యువేషన్స్ వల్ల కూడా ఏ యాంగిల్లో చూసినా పెద్దగా అయితే బజ్ లేదు. మొదటి రోజు మరి ఏం ఆడొద్దో తెలియదు. పైగా వీళ్ళకి సర్లే టికెట్ రేటు పెంపు అవకాశం అయితే ఇచ్చారు కొద్దో కొంప. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మోస్ట్లీ నన్ను అడిగితే ఓవర్సీస్ గురించి అయితే నేను బ్లైండ్గా చెప్తాను. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళని నేను ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటా. అమెరికాలో టాక్ ఎలా ఉంది, ఇంకో దగ్గర ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉందని. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. సో ఓకే, మరి బడ్జెట్ లేదంటున్నారు కదా. నార్త్ గురించి అంటావా, జీరో. నార్త్లో బ్లైండ్గా జీరో. పుష్ప అడిషనల్ 20 minutes కోసమే అక్కడ మళ్ళీ థియేటర్లు నిండిపోతున్నాయి. సో దాని గురించి చెప్పలేము. ఇక సౌత్ ఇప్పుడు ఈయనకి ఎట్లాగూ నార్త్ వాళ్ళకి పెద్దగా తెలియదు. ఆ RRRతో కొద్ది గొప్ప పరిచయం. మన రాజమౌళి గారు ఎన్టీఆర్ చేసిన సినిమాలో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి అట్లా కొంచెం పరిచయం అయ్యారు. అంతే, పెద్దగా ఏం బజ్ అయితే లేదు. ఆబ్వియస్గా నాకు తెలిసినంత వరకు. మనకు తెలియకుండా ఏమైనా ఎక్స్ట్రా బజ్ ఏమైనా క్రియేట్ అయిందో తెలియదు. కానీ ఇక మీరు అన్నట్టు 3,000 కోట్లు 4,000 కోట్లు వసూలు చేస్తుంది. మొన్న ఒక అబ్బాయి కూడా 50,000 కోట్లు కూడా అన్నాడు. 50,000 కోట్లు వస్తే మంచిదే, రావద్దని ఎవరైనా కోరుకుంటాం. ఏ సినిమాకి రెవెన్యూ వచ్చినా మన ఇండస్ట్రీకి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. టాక్ కూడా అంతగా ఇది లేదు. ఎగబడి చూసేంత బజ్ లేదు. ఓకే, సరే రిలీజ్ అయిన తర్వాత కథనాలు బాగున్నాయి, కట్టి పడేసేలా ఉన్నాయి. అసలు ఇది చూడకపోతే మనం ఏదో మిస్ అయిపోతామని ఏదన్నా వార్త వస్తే మెల్లిగా చూడొచ్చు జనాలు. ఆ అవకాశం అయితే ఉంది. ఓకే, ట్రైలర్ చూసుకుంటే కొంచెం బజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు కదా. నా టైంలో మొన్న ట్రైలర్ వచ్చినప్పుడు అభిమానులు ట్రైలర్ చూస్తే డైలాగ్స్ కావచ్చు ఇవన్నీ కొంచెం బాగానే. ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రైలరే చూస్తారు బాగా. ఏ సినిమా ట్రైలర్ చూసినా బజ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా సినిమా చూడొచ్చులే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కట్టలు తెంచుకొని అర్ధరాత్రి లేచి 4 గంటలకు చూడాలన్నంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. ఓకే, అది సంగతి. ఓకే, మరి బజ్ అయితే లేదంటున్నారు కదా. నేను చెప్పలేదు బాబు, నాకు బజ్ ఉన్నట్టు నాకు కనబడలేదు. సో కనిపించలేదు అంటున్నారు కదా. సో కనబడలేదు. ఎంత కలెక్షన్స్ ఎంత చేయొచ్చు అనుకుంటున్నారు? ఎంత కలెక్ట్ చేయొచ్చు? వాళ్ళు ఎక్కడెక్కడ రిలీజ్ చేసుకున్నాడో, ఎవరెవరు కొన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్లు. మొదటి రోజు ఇప్పుడు 10వ తారీఖుకి తప్ప 11కే మన పుష్ప ఉంది. మోస్ట్లీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఒకరోజు ఈ సినిమా వేసేసి నెక్స్ట్ డే మళ్ళీ పుష్ప వేద్దామన్న మూడ్లోనే ఉంటారు. అప్పుడు మనం చెప్పలేము కలెక్షన్స్ ఏంటని చెప్పేసి. ఓకే, సో తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.